హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మన ఆలగడ్డకి చెందిన ముత్యాలపాడు గ్రామం గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఈ వీడియోలో మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. పూర్వం అహోబిలం కొండల వెనక మునులు స్వాములు తపస్సు చేసేవారని, గ్రామానికి ప్రజలకు ఏదైనా అరిష్టం జరిగితే ఊర్లో ఉండే పాలెగాళ్లు గ్రామాన్ని ఆధీనంలో ఉంచుకున్న దొరలు వాళ్ళని వెతుక్కుంటూ అహోబిలం కొండల్లోకి వెళ్లేవారని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు రాత్రుళ్ళు పగళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల మేర వెతుకుతూ వెళ్లినా కానీ మునులు కనిపించక అక్కడి క్రూర మృగాల చేతిలో కనుమరుగైన వారు అనేకులు ఉన్నారని చెబుతూ ఉంటారు. అయితే ఈ మునులు వందల సంవత్సరాలు ఒంటరిగా తపస్సు చేయడంతో ఇప్పటికీ కూడా వారు ఎక్కడో ఒక చోట ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారు కళ్లకు మాత్రమే ఆ మునులు స్వాములు కనిపిస్తారంట. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నో ఊర్లు గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ముత్యాలపాడు గ్రామంలో 200 ఏళ్ల క్రితం రిచర్డ్ డెండీ షెపర్డ్ అనే వ్యక్తి పడవల సహాయంతో ఇక్కడికి వచ్చి చర్చిని నిర్మించారని, ఇది ఇజ్రాయెల్ దేశంలోని యేసుక్రీస్తు జన్మించిన యెరూషలేంలోని పురాతన చర్చిలో ఒక భాగంగా దీన్ని కట్టించారని పెద్దలు చెప్తుంటారు. ముత్యాలపాడులోనే ఈ చర్చ్ ఎందుకు కట్టారు? అడవుల్లో మునులు వందల ఏళ్లు ఎలా జీవిస్తారు? వాళ్ళు అందరికీ ఎందుకు కనిపించరు? పెద్దలు చెప్పిన పూర్వపు కథల్లో నిజమెంత? ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీల గురించి తెలుసుకోవడానికి మన ఆలగడ్డ ఛానల్ ని ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.